హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆరాధన చేయడానికి? హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నాము, ఆరాధన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దానికి ముందుగా మన హృదయం కూడా సిద్ధంగా ఉండాలి. అది ఎక్కడ సెట్ చేసుకోవాలండి? చర్చికి వచ్చాక ఇంటి దగ్గరే మనం ప్రిపేర్ అయిపోయి రావాలి. హల్లెలూయా. అలాగే ఒక త్రాగుడు షాపు, త్రాగుడు అంటే డ్రింక్ చేస్తారు కదా, అక్కడ ఒక చిలక ఉండేదంట. ఆ చిలక వచ్చేపోయే వాళ్ళందరినీ చూస్తూ ఉండేదట. ఒకరోజు ఆ చిలకని ఓ పాస్టర్ గారికి ఇచ్చారట ఆయన. అది ఎక్కడుందండి ఇప్పుడు? చర్చిలో ఉంది. చర్చిలో ఉంటే ఆ చర్చిలో వచ్చిన వాళ్ళందరినీ చూస్తుందంట. ఇంకా ఎక్కడ చూసేదండి? త్రాగుడు కొట్టులో కూడా చూస్తూ ఉండేదట. ఇదేంటి అక్కడున్న ఫేసులన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయని చిలక అనుకుందంట. హల్లెలూయా. ఓ ఈడు తెలుసు నాకు, వాళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు. అలాగా అంటే అలా ఉంటారని అందరూ ఉంటారని కాదు, కానీ మనకు హృదయం లోకముతో ఉన్నట్లుగా కాకుండా ఎక్కడున్నా సరే మన పరిశుద్ధ జీవితాన్ని మనము కాపాడుకోవాలి. ఎక్కడ చప్పట్లు అక్కడ కొట్టడం, ఎక్కడ గొడుగు అక్కడ వెయ్యడం, అలాంటివి దేవుడికి ఇష్టం ఉండదు. చూస్తున్నవాడు ఎవడండి? పైనున్న దేవుడు మనల్ని చూస్తున్నారనే గ్రహింపు మనకి ఉండాలి. హల్లెలూయా. చాలామంది అన్నిటికీ హెల్ప్ చేసేస్తూ ఉంటారు. పర్వాలేదు మనం చేయలేదు కదా అనుకుంటారు. అది కూడా తప్పే. ప్రతిదీ కూడా మనకి సంబంధం లేని దానికి మనం అది చేయకూడదు. ఆ పేరు నేను ఎత్తకూడదు కనుక నేను చెప్తున్నాను. హల్లెలూయా. దేవుడికి అసహ్యమైనవి మనకి అసహ్యమే, దేవుడికి ఇష్టం లేనిది మనకి ఇష్టం లేదు, అంతే. దేవుడు ఏదనుకుంటే, అందుకే దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని హృదయము ఆయనకి తెలుసు. దావీదుకి ఇది ఆయనకి ఇష్టం లేదు కదా, నేను దీనికి దూరంగా ఉండాలి అని మనం అనుకోవాలి. హల్లెలూయా. 10 ఆజ్ఞల్లోని ఆజ్ఞలు పాటించడం. మొట్టమొదటిది ఏంటండి? నేను తప్ప ఉండకూడదు. నెక్స్ట్ చేయకూడదు. ఏం చేయకూడదు? దానికి హెల్ప్ చేయకూడదు, దానికి సహాయం చేయకూడదు. దానికి పువ్వులు కుట్టేస్తూ ఉంటారు, దానికి పువ్వులు తెచ్చిచ్చేస్తుంటారు, దానికి కావలసిన సామాన్లు తెచ్చిచ్చేస్తుంటారు. అవన్నీ ఏం చేస్తున్నట్టు? నువ్వు అందులో పాలు పంపులు పంచుకున్నావు. నీ దేవుడికి అది ఇష్టం కాదు. అబద్ధం ఆడుతున్నావు, నీకు ఇష్టం కాదు. దొంగతనాలు చేసిన ఇష్టం కాదు. ఇవన్నీ కూడా చిలక అక్కడ చూసినట్టే ఇక్కడే చూసినట్లే ఉన్నదనమాట పద్ధతి. హల్లెలూయా. ఇవన్నీ చెప్పుకోవడానికి గల కారణాలు, దేవుని సన్నిధిలో ఆత్మతో ఆరాధన చేయాలనుకుంటున్నాం. ఈ చేసినప్పుడు సరిదిద్దుకోవాల్సిన విషయం. చాలాసార్లు నేను ఏం చేశాను, ఎందుకు ఇలాగైపోయింది అని చాలా అమాయకంగా ప్రశ్నిస్తూ ఉంటారు. చేసిన పనులన్నీ ఇలాంటి దేవుడికి ఇష్టం లేని ఉండకు. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఉండేటప్పుడు నిర్దోషంగా, నిందారహితంగా దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి. దేవుడు ఇష్టపడాలి. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి? హల్లెలూయా. నా యేసు రాజా స్తోత్రము, నే జీవించుదాకా ప్రభు స్తోత్రము, 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 నే జీవించుదాకా ప్రభు. అందరం చెప్తాం. స్తోత్రము, స్తోత్రము, నే జీవించుదాకా ప్రభు. మరలా స్తోత్రము. అందరం చెప్తామా? నే జీవించుదాకా ప్రభు. నా యేసు రాజా స్తోత్రము, నే జీవించుదాకా ప్రభు స్తోత్రము, స్తోత్రం,
మహిమలెల్లా నీకే చెల్లింతుము. అందరం చెప్తామా? స్తుతి ఘన మహిమలెల్లా నీకే చెల్లింతుము. ఎంపుగా స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసేదం. ఆమేన్. ఎంపుగా స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసేదం. ఎంపుగా స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసేదం. నా యేసు రాజా, నా యేసు రాజా. అందరం స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా. స్తుతులు చెల్లించాలి ఆత్మతో సత్యముతో. ప్రభు స్తోత్రము 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 నీ జీవించుగాక ప్రభు. హల్లెలూయా. స్తోత్రం. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దండి. స్తోత్రమయ్యా. నాకు ఊపిరి ఉన్నంత వరకు అయ్యా నీ ఘనత మహిమ చెల్లిస్తానయ్యా. మనసారా స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రము నీ జీవించుగాక ప్రభు. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము నీ జీవించుగాక ప్రభు. నీ జీవించుగాక ప్రభు. గ్లోరీ టు లార్డ్. నీ జీవించుగాక ప్రభు. మనసారా చెప్పండి. నీ జీవించుగాక ప్రభు. చెప్పండి. స్తుతిద్దాం. చుగాక ప్రభు. హల్లెలూయా. నీ జీవించుగాక ప్రభు. నీ జీవించుగాక ప్రభు. స్తోత్రం. గట్టిగా చెప్పండి. కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 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 మీలో ఎవరైనా హల్లెలూయా చెప్తారా? గట్టిగా చెప్పండి. కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 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 అదే ప్రార్థనతో మోకరిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో మనసారా స్తుతించే వారి దగ్గర ఉన్నారు. హల్లెలూయా. ఇంపుగా స్తోత్ర బలులు చెల్లించే వారి దగ్గర ఆయన ఉన్నారు. హల్లెలూయా. ఈ లోకంలో ప్రేమ మనకు ఉండదు. ఆశించిన అది దొరకదు. దేవుని ప్రేమ నిత్యమైనది కనుక మొదట నీకుండిన ప్రేమతో మరలా దేవుని యొద్దకు దూరమైన వారిలో మరలా చేరండి. దేవుడు ఎంతో లోకమును ప్రేమించాడు. తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. హల్లెలూయా. గొప్ప దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా. నీ కన్న తల్లి నేను మరచినా నేనెన్నడూ మరువనయ్యా. నీ కన్న తల్లి నేను మరచినా
సమయం. ఆ రోజు ప్రేమ, ఆనాటి ప్రేమ ఏమైపోయింది? ఎప్పుడైతే నువ్వు తప్పు చేసావో నీలోని శాంతి అంతా కూడా కరువైపోయింది. ఈ భూమి మీద ధరలోన బ్రతకడం, బ్రతుకే బరువైపోయింది. దేవుడు అంటున్నాడు, ఇకనైనా వింటావా? నిజమని తెలుసుకుంటావా అంటున్నాడు. వదిలిపెట్టి, తప్పు చేశాడని వదిలిపెట్టలేదు. నీ కన్న తల్లి మర్చిపోయింది, నీ తల్లిదండ్రులు మర్చిపోయింది. నేను నా చేతి మీద నీ పేరును రాసుకున్నాను, నా చేతి మీద నీ పేరును చెక్కాను అంటున్నాడు. హల్లెలూయా. ఈ పాప భారం అంతా కూడా, మనం చేసిన పాప భారం అంతా కూడా ఆయన మోసారంటే ఆయన ఏదో పాపం చేయలేదు. ఆయన అంటున్నారు, నాలోన లేదు ఏ పాపము, నీ పాప ఫలమే ఈ శాపము నాకు అని చెప్పి ఆయన మనతో చెప్తున్న మాటలు. తండ్రి, నీదే తుది నిర్ణయం. మనస్సుతో ఆరాధన చేయాలి. హల్లెలూయా. నిలువు మోకాలు వేసి రెండు చేతులు పైకి ఇంకా దేవుని ఆరాధించాలి, స్తుతించాలనుకున్న వారు నాతో ఏకీవిస్తూ ఆరాధన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన నామం ఉన్నతమైన నామం. యేసు ఉన్నత నామం, సుందర రక్షక, మహిమా జీవవాక్యము
దీన విమోచక చప్పట్లు కొట్టి